మన మెయిన్ పాయింట్ ఏమిటంటే యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీగా దొరుకుతుంది. యేసయ్యను నమ్మకపోతే గ్యారంటీగా నరకానికి వెళ్తారు. ఇదొక్కటే మన మెయిన్ మెసేజ్. రెండవ మెయిన్ మెసేజ్ ఏంటంటే, ఇదొక చరిత్రాత్మకమైన ప్రసంగం అని చెప్పాను నేను ముందే. ఇక మళ్ళీ ఊరికే ఈ పనికిమాలినోళ్ళ గురించి నేను మాట్లాడను. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఐఎమ్ సెటిలింగ్ ద డిస్ప్యూట్. రెండవ మెయిన్ పాయింట్, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది భయముతోనూ వణుకుతోనూ తమ స్వంత రక్షణ కొనసాగించుకుంటున్నటువంటి ధన్యులందరూ షద్రాకు, మేషాకు, అబేద్నెగోల స్థాయికి రావాలి. దిస్ ఈజ్ మై సెకండ్ ఇంపార్టెంట్ మెసేజ్. షద్రాకు, మేషాకు, అబేద్నెగోలు ఎందుకు అంటే, వాళ్ళు భూమి మీద జీవించిన కాలంలో ఒక ప్రపంచ సామ్రాజ్యం ఉంది, వన్ వరల్డ్ ఎంపైర్ ఉంది. ఆ ప్రపంచ చక్రవర్తి ఒక ఎత్తైన బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. మీరందరూ వచ్చిన రాజ్య పౌరులందరూ దీనికి సాగిలపడి మొక్కండి, లేకపోతే మండుచున్న అగ్నిగుండములో పడవేస్తానన్నాడు నెబుకద్నెజర్. షద్రాకు, మేషాకు, అబేద్నెగో అనే యూదా యువకులు, మేము ఆ ప్రతిమకు మొక్కము, నమస్కరించము అన్నారు. మునుపు జరిగినదే మరలా జరుగును. అంత్య దినాల్లో ఇంకొక ప్రపంచ చక్రవర్తి ఉంటాడు, వాని పేరు క్రూర మృగము. ఈ క్రూర మృగము సంగతి ప్రకటన 13వ అధ్యాయంలో రాయబడింది. 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను అతనికి దానికి అధికారము ఇయ్యబడను. పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయించను, దానికి అధికారం ఇయ్యబడను. ఎలాగ యుద్ధం చేస్తాడు అంటే, 11వ వచనము నుండి అబద్ధ ప్రవక్త ఒకడు కనపడతాడు. 13:11 నుండి ఆ క్రూర మృగమునకు ప్రతిమను చేయమని. 13 చదవండి. అగ్ని దిగి వచ్చినట్టుగా మనుష్యుల ఎదుట గొప్ప సూచక్రియలు చేయుచున్నది. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఆ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యవలెను. దానియేలు 3వ అధ్యాయంలో ఏముంది? 60 మూరల ఎత్తున్నటువంటి బంగారు విగ్రహం ఉన్నది. ప్రకటన 13లో ఏముంది? కత్తి దెబ్బ తిని బ్రతికిన ప్రపంచ రాజుకు ఒక ప్రతిమను చేయమని వాడు భూనివాసులకు చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్త. చెప్పండి, చదవండి. ఆ కత్తి దెబ్బ తిని బ్రతికిన మృగమునకు ప్రతిమను చెయ్యవలెనని చెప్పుచు మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన మరియు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చెయ్యునట్లు, అంటే చంపునట్లు. ప్రకటన 13లో ఒక ప్రతిమ ఉంది, ప్రపంచ రాజు యొక్క ప్రతిమ. దానికి నమస్కారం చేయకపోతే ఏం చేస్తారట? చంపేస్తారు. అలాగే క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు స్థాపించబడిన మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యం బబులోను సామ్రాజ్య చరిత్రలో దానియేలు 3వ అధ్యాయంలో కూడా అక్కడొక ప్రతిమ ఉంది. దానికి నమస్కారం చేయకపోతే చంపేస్తానని బెదిరింపు. పోలిక ఉందా లేదా?
అదొక ప్రపంచ రాజ్యం, ఇదొక ప్రపంచ రాజ్యం. అక్కడొక ప్రతిమ, ఇక్కడొక ప్రతిమ. ఆ ప్రతిమకు మొక్కకపోతే అక్కడ చావే గతి, ఇక్కడ కూడా చావే గతి. పోలికుందా లేదా? అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే చావుకు తెగించాలి. ఇది నా సందేశంలోని రెండవ డైమెన్షన్. ద మెసేజ్ ఆఫ్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యొక్క సందేశము యొక్క రెండవ డైమెన్షన్. దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మును తప్పించి రక్షించ సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను సరే, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము. అగ్నిగుండం ఉంది ఇక్కడ. దాన్ని 7 అంతలు వేడి చేశాడు నెబుకద్నెజరు. మర్యాదగా నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కండి, లేకపోతే ఇందులో పడేస్తాను అన్నాడు. వాళ్ళకేమో ఇంకో అగ్నిగుండం కూడా కనబడుతుంది. బైబిల్ ప్రకారము విగ్రహారాధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొందురు. పైకెళ్ళినాక అక్కడ నిత్యాగ్నిగుండం ఉంది. ఈ అగ్నిగుండంలో పడవేస్తే 3 నిమిషాలు కాలి భస్మమైపోతాం. భూమి మీద అగ్నిగుండం, 3 నిమిషాల్లో బూడిదైపోతాం. తర్వాత ఏ బాధ ఉండదు. కానీ నిత్యాగ్నిగుండంలో దేవుడు పడవేస్తే ఎన్ని కోట్ల యుగాలైనా మళ్ళీ బయటికి రాలేం. ఆ నిత్యాగ్నిగుండం తప్పించుకోవాలంటే దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి. దీన్ని తప్పించుకోవడం ముఖ్యం కాదు, ఆ అగ్నిగుండం తప్పించుకోవాలి. రాజా, మేము సేవించుచున్న దేవుడు నీవు తయారు చేసిన ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే కాలి బూడిదైన అయిపోతాం, కానీ నీ దేవతలకు మేము మొక్కమంతని భీష్మించుకున్నారు. అంచె దినములలో మరొక ప్రతిమ చంపుతామనే బెదిరింపు కూడా రాబోతున్నాయని ప్రకటన 13 మనకు తెలియజేస్తుంది. కనుక అంచె దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాంటి వాళ్ళు కావాలి? షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంటి విశ్వాసము, భక్తి, పౌరుషం, తెగింపు కలిగిన వారు కావాలి. అందుకొరకు యుగాంతం అనే గ్రంథం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యుగాంతం తప్పని చెప్పి వీళ్ళు ఏం నిరూపిద్దామని? ఎవరు షద్రకులు, మేషాకులు, అబేద్నెగోలు కాకుండా ఆపుతారు. అంతేనా సాధించేది? శ్రమలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి అని చెప్పడం ద్వారా తప్ప మరి ఇంకా ఏమి చెప్పి నువ్వు షద్రకులను తయారు చేస్తావు, మేషాకులను తయారు చేస్తావు? శ్రమలు రావు, ఏం రావు బ్రదర్ అని చెప్తే షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు తయారవుతారా? మరి అదేం తెలివి తక్కువ ప్రోగ్రాము. నేను చెప్తున్నాను, నా గ్రంథములో అన్ని ఈకలు వీకి ఈ అక్షరం తప్పు, ఇది అక్షర దోషం, ఇది ఈ దోషం, అది ఆ దోషం, ఇది చక్రిక దోషం, ఇది బిక్కిరిక దోషం అని అన్ని తెలివి తక్కువ వాదనలు మీరు ఎన్నన్నా చెయ్యండి, అదంతా బహ్వాస్, ఫాల్తు ముచ్చట్లు. అవన్నీ ఫాల్తు ముచ్చట్లు అని చెబుతున్నా, యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్. నా
నా చేత దేవుడు రచింపజేసిన ప్రణాళికా గ్రంథములను విమర్శించే వాళ్ళందరూ కూడా తమ వాదముల యందు వ్యర్థులైపోతున్నారు. పనికి మాలిన పనులు మీరు చేసేవి. మీరు ఎన్ని వాదించినా ఈ మాట తప్పు, ఆ మాట తప్పు, ఈ మాట తప్పు, మీరు ఎన్ని వాదించినా అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే, యేసుక్రీస్తును నమ్మకపోతే, ఆయనకు విధేయులు కాకపోతే ఎంత మంచోళ్ళకైనా నరకము తప్పదు అనే సువార్తన ముఖ్య సందేశం.